సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అనకాపల్లి రైతులకు పూర్వ వైభవం తెచ్చిన తర్వాత మీరు దేశం గురించి ఆలోచిస్తే బాగుంటుంది కిషోర్ గారు. దేశం అంటే ఏంటండి? మన గ్రామం, మండలం, రాష్ట్రం, దేశం. నేను దేశంలోనే ఉన్నాను. మన ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాత ఊరిని చక్కబెడితే బాగుంటుందేమో కదా. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. కరెక్ట్. ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాత ఊరిని చక్కబెడితే బాగుంటుంది. ఇంటిని చక్కబెట్టుకోలేని ఊరేం చక్కబెడతాడు. ఇంకొక విషయం, మీరు విషయాన్ని లోతుగా ప్రశ్నల రూపంలో అడగాలి తప్ప అగ్రెషన్ చూపించకూడదు ప్రతిదానికి. కానీ రైతుల గురించి మాట్లాడడం వచ్చేస్తుంది. వినండి, మేము ఉద్యమాలలో పనిచేసినటువంటి వ్యక్తులుగా ఒక సంకల్పంతో ఏదో ఒక మేలు జరగాలని అనుకున్నప్పుడు మీరు దాన్ని ఎవరికి మేలు? అదే వినండి, మీకు మేలా నిజంగా అదే వినండి. రైతులకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేస్తే మీరు వినండి. కావాలంటే యూ కెన్ ఈవెన్ క్రాస్ చెక్ విత్ మీడియా. మీరు మీడియాలో కదా పనిచేశారు. వినండి, ఖచ్చితంగా అనకాపల్లి ప్రాంతంలో 10,000 ఎకరాల కొబ్బరి తోట ఉండేది, ఉంది ఇప్పుడు కూడా. రైతులకు తోట ఉన్నప్పుడు ఒకరోజు అనకాపల్లి నుంచి తోటాడు వెళ్లే దూరంలో ఒక పెళ్లికి మేము అందరూ పోతున్నాం, ఒక 20 మంది. మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా పిడుగు పడినట్టు పైన మొత్తం అంతా ఆ పైన టాప్ మొత్తం కొబ్బరి కమ్మలు, కొబ్బరి ఆకులను కూడా పడిపోయి చెట్లన్నీ కూడా పేలవంగా అయిపోయి ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయాల్లో వెళ్ళి ఏంటి దుస్థితి, చెట్లన్నీ పాడైపోయానంటే అక్కడ రైతులు బాబు దీనికి ఏదో తెగులు పట్టిందంటే ఎవరు పట్టించుకోలేదని చెప్పండి. నేను ఈ రోజు విషయం మాట్లాడలేదు. కర్షక దేవభావ కార్యక్రమం ఇవాళ ఏదో మీరు చేశారని చెప్పండి. ఇది 10 సంవత్సరాల క్రితం చెప్పి 2009 నుంచి 14 సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు చేస్తున్న సమయాలలో 2011లో 10,000 ఎకరాల కొబ్బరి తోటకి నల్లముట్టి తెగులు పట్టేసింది. ఇమీడియట్గా ఐ ఇంటర్వెంట్. ఐ స్పోక్ టు ఎంఆర్ఓ, ఐ స్పోక్ టు కలెక్టర్. తాడేపల్లి హార్టికల్చర్ యూనివర్సిటీకి సైంటిస్టులకు ఫోన్ చేసి వాళ్ళందరినీ పిలిపించి మా టీం కుర్రవాళ్ళందరూ ఒక 50 మంది కూర్చొని పనిచేసి ఆ సైంటిస్టులు అందరినీ తీసుకుని వచ్చి ఆ కొబ్బరి తోటలకు వేరు ద్వారా మందును ఎక్కించి నల్లముట్టి తెగులు అని చెప్పి ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ రోజే మేము రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున పని చేసాం. ఇవాళ 5,000 మంది పైగా చిలుకు రైతులందరూ కూడా మేము వెళ్తే ఆరాధిస్తారు. ఎందుకు ఆరాధిస్తారంటే మాకు సోషల్ టించ్ ఉంది, కన్సర్న్ ఉంది కనుక ఖచ్చితంగా అనకాపల్లి ప్రాంతానికి సంబంధించి రైతులు రాజులు అవటం కోసం మొట్టమొదటిగా ప్రయత్నిస్తాం. ఇంటికి గెలిచి రచ్చగెలాలనే విషయం మీరు అడిగారు, దానికి మేము బైండ్ అయి ఉన్నాం. నేను అనకాపల్లి వాసిని గర్వంగా చెప్పుకుంటాను.